నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అలాగే మదీనా మార్కెట్ బ్లాగ్ మీరు చూసారా? చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే నేను మదీనా మార్కెట్లో ఏమేమి కొనుక్కున్నాను, ఏమేమి తీసుకొచ్చాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి. బ్యాంగిల్ తీసుకున్నాను అక్కడ, చాలా బాగుంది కదా. ఇది ఎంత అంటే 200 అలా పడింది, కానీ చాలా మంచిగా అనిపించింది. చూడగానే వెంటనే తీసేసుకున్నాను. ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇది 200కి తీసుకున్నాను. అలాగే ఒక నెక్ పీస్ తీసుకున్నాను. నెక్ పీస్ బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా నైస్. ఇది మనకి ఎంత అంటే 150 కల్లా తీసుకున్నాను. నెక్స్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి కూడా మనకి 100 రూపీస్కి అలా వచ్చినాయి. నెక్స్ట్ చాలా బాగున్నాయి కదా శారీస్, మీకు చాలా బాగుంటాయి ఇలాంటివి. ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటాయి అసలు. ఇది నాకు తెలిసి ఇది కొంచెం కాస్ట్ పడింది. ఇదంతా నాకు తెలిసి 150కి అలా వచ్చిందండి. 150 200కి అలా తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకో ఇయర్ రింగ్స్. ఇవి కలర్ సీ గ్రీన్ కలర్ బాగుంది. నా దగ్గర ఒక శారీ ఉందన్నమాట. అక్కడ యాక్చువల్గా సీ గ్రీన్ కలర్స్ ఇలాంటి కొన్ని బూటీస్ దొరకడం చాలా కష్టం, కాబట్టి అక్కడ సీ గ్రీన్ కలర్ దొరకగానే తీసేసుకున్నా. బాగుంది కదా. ఇది 150 పడింది. ఇంకా అక్కడ ఇట్లాంటి పర్ల్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పార్టీవేర్ శారీస్ అలా దానిపైన పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. ఇవి నాకు తెలిసి 50 రూపీస్ పడిందండి. ఇది ఉన్నాయి కదా, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి అయితే. ఇంకా యాక్చువల్లీ ఇంతకన్నా పెద్దవి కూడా నేను పెట్టుకుంటా, కాకపోతే ఏంటంటే ఇది పైనుంచే చూడగానే చాలా పెద్దగా అనిపించింది, కానీ చాలా బాగుంది. ఇది నాకు 150 అలా పడింది. 150 ఎక్కువనా తక్కువనా నాకు తెలిసి అయితే ఓకే, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు, కానీ బాగుంది. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదండి. ఇయర్ రింగ్స్ నాకు 100 రూపీస్కి అలా వచ్చింది. ఇంకా కొంచెం వెరైటీ ఉన్నాయి కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది కలర్స్, అందుకే తీసుకున్నాను. బాగుంది కదా డిఫరెంట్గా. యాక్చువల్లీ ఇలాంటి అంటే మనకు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బయట మామూలుగా అక్కడ చిన్న చిన్న మాల్స్లో కానీ అక్కడ ఎక్కడ తీసుకున్నాం అనుకో ఈజీ. ఇలాంటివి అయితే ఈజీగా చెప్తారండి. 450 500 చెప్తారు ఈజీగా. కానీ మనకి ఏంటంటే ఇలాంటివి స్ట్రీట్ షాపింగ్లో అనేది కొంచెం తక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది బాగానే. ఇలాంటివి కొంచెం స్ట్రీట్ షాపింగ్లో ప్రిఫర్ చేస్తే ఓకే. ఇది ఒక నెక్ పీస్. ఇట్లా సింపుల్గా బాగుంటుంది కదా. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 కలా వచ్చింది. దీంతో పాటు చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి, కానీ మరీ చిన్నగా అయిపోయినాయి. చిన్న ఇయర్ రింగ్స్ వచ్చినాయి, కానీ ఇంత చిన్నవి పెట్టుకోలేను కదా. చిన్న అంటే మరీ చాలా చిన్నగా అయిపోయినాయి, చిన్నగా వచ్చినాయి. ఇంకా చాలా ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి అక్కడ, కాకపోతే ఏంటంటే అంత టైం లేదు ఫస్ట్ అక్కడ చూసేంత. అప్పటికి చాలా టైం అయిపోయింది, సో అట్లా అని ఫాస్ట్గా తీసేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి కదా. ఈ వెల ఇది డిఫరెంట్ నేను తీసుకున్నా. ఇవి నాకు 70 రూపీస్ కల్లా వచ్చినాయి. లాస్ట్కి చిన్నవి తీసుకున్నాను, ఫ్లవర్ టైప్. ఇవి 50 రూపీస్కి వచ్చినాయి. ఏవైనా సరే మామూలుగా ఇయర్ రింగ్స్ అయినా డ్రెస్సెస్ అయినా మనకి ఎక్కడ తక్కువ వస్తే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. యాక్చువల్గా మనం మాల్స్కి వెళ్తే అక్కడ రేట్ ఎంత ఉన్నా మనం తీసేసుకుంటాము, కాకపోతే బయటికి వెళ్తే చాలా బార్గెనింగ్ చేస్తాం కదా. నేను ఇక్కడ కొన్ని శారీస్ తీసుకున్నానండి, చాలా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చినాయి. అట్లనే ఈ శారీ చూసారా, జిమ్మిచూ శారీస్, టిష్యూ శారీ కూడా అంటారు. ఇప్పుడు ఈ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ శారీస్ మామూలుగా బయట స్టోర్స్ లో 2000 అట్లా చెప్తున్నారు, కానీ నాకు ఇక్కడ 250కి దొరికిందండి. చాలా బాగుంది, ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. మామూలుగా కొన్ని ఇలాంటి
ఇలాంటి శారీస్ ఏంటంటే స్టిఫ్గా ఉంటాయి కదా, అట్లా లేకుండా సాఫ్ట్గా ఉన్నది. అలానే దీంట్లో ఇంకో శారీ తీసుకున్నా, నేను మా చెల్లి వాళ్ళు కలిసి తీసుకున్నాం అనమాట. ఈ జిమ్మిచూ శారీస్కి ఏంటంటే మంచి లేస్ వేసి కుట్టిస్తే ఇంకా డిజైనర్ శారీ కన్నా బాగుంటుందండి. ఒకసారి అట్లా కూడా ట్రై చేయాలి. ఈ రెడ్ శారీ చూడండి, లుక్ ఎట్ ద కలర్, అసలు టమాటో రెడ్. ఇది అక్కడ ఉన్న దాంట్లో రెడ్ కలర్ చాలా మంచిగా అనిపించింది, వెంటనే తీసుకున్నా. ఇది 250 కలర్ తీసుకున్నా. తర్వాత ఈ ఎల్లో సీ గ్రీన్ శారీ, ఇది ఒక స్టోర్ లో తీసుకున్నా అనమాట, స్ట్రీట్ లో కాదు. మంచి కాంబినేషన్ కదా ఎల్లో అండ్ సీ గ్రీన్. నేను మాత్రం ఫస్ట్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. కాంబినేషన్ మంచిగా ఉందనుకో తప్పకుండా తీసుకుంటాను. అట్లనే పెద్ద బార్డర్ వచ్చింది. ఇది 2000 అట్లా చెప్పారు కానీ నేను మాత్రం 1500కి అట్లా అడిగి బార్గెనింగ్ చేసి తీసుకున్నాను. మీకు ఈ శారీ ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ, ఇది చాలా సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది అనమాట. దీనిపైన సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి. ఇంకా ఇది నాకు 200 పడింది. ఈ బ్లాక్ శారీ చూడండి, బ్లాక్ పైన ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఈ ఫ్లవర్స్ రావడం వల్ల ఇంకా బ్లాక్ శారీకి ఇంకా మంచి లుక్ వచ్చింది. ఇది షిఫాన్ శారీ. శారీస్ చాలా ఉన్నాయండి, మనకు సెలెక్ట్ చేసుకుని ఓపిక ఉందనుకో మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కూడా అక్కడ ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట, ఎట్లా ఉంటుందో ఏంటో అని చూసాను, కానీ కొన్ని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు శారీస్ ని. తర్వాత ఇది ప్లెయిన్ శారీ. ఈ శారీ చూడండి ఎంత షైనింగ్ ఉంది కదా, చాలా సాఫ్ట్ గా, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇప్పట్లో 200-250కి ఏం శారీస్ వస్తున్నాయండి, చాలా తక్కువ కదా. ఇలా తక్కువ వచ్చినా కానీ క్వాలిటీ మంచిగా ఉంటేనే తీసుకోవాలి. ఏదో తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకోలేండి, క్వాలిటీ బాగుంటేనే తీసుకోవాలి, అది తక్కువైనా ఎక్కువైనా. ఇంకేంటంటే అక్కడ మనం శారీస్ తీసుకుంటాం కదా, శారీస్ ని ఒకసారి ఓపెన్ చేసి మొత్తం చూపించుకోవాలి, ఎందుకంటే కొన్ని డ్యామేజ్ ఉంటాయి. అట్లనే కొన్ని 6 మీటర్స్ అంటారు, 5 మీటర్స్ అంటారు, దాన్ని బట్టి కరెక్ట్ గా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నా, కలంకరీ డ్రెస్ మెటీరియల్ కనిపించినాయి అనమాట ఒక దగ్గర. ఇవి కలంకరీవేనా కాదా, అలాగే కాటన్, ప్యూర్ కాటనా కాదా అని చెప్పి చూసాను, కానీ ప్యూర్ కాటనే అలా అని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా. ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఇది అరౌండ్ 2 మెటీరియల్స్ వచ్చేసి నాకు 400కి వచ్చినాయి. కలంకరీ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. యాక్చువల్గా బయట కలంకరీ డ్రెస్సెస్ కి చాలా డిమాండ్ ఉంది. మామూలు ఒక డ్రెస్ తీసుకోవాలన్నా ఈజీగా వాళ్ళు ఒక 1500-2000 చార్జ్ చేస్తారు. ఇది వైట్ పైన బ్లాక్ ఫ్లవర్స్ అట్లా వచ్చాయి, సింపుల్ గా ఉంది కదా, నీట్ గా. కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే చూడడం కంటే దాన్ని స్టిచ్ చేసి వేసుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. చూడడం అంటే అంత నార్మల్ గా అనిపిస్తుంది, కానీ స్టిచ్ చేశాక వేసుకుంటే బాగుంటది. ఈ చికెన్ కర్రీ కుర్తీ చూసారా, చాలా మంచి కలర్. ఓవరాల్ గా డ్రెస్ పైన మొత్తం డిజైన్ వచ్చింది. ఫినిషింగ్ కూడా థ్రెడ్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంది, ఏదో నార్మల్గా ఏం లేదండి, బాగుంది. ఇంక ఇది ప్యూర్ కాటన్, హ్యాండ్స్కి మొత్తం ఓవరాల్గా వచ్చింది. ఇది నాకు ఎంత పడిందో తెలుసా, 500కి వచ్చిందండి ఇది. అసలు ఎన్ని శారీస్ ఉన్నా కొత్తవి ఏ శారీ వస్తే ఏది ట్రెండ్లో ఉంటే తీసుకోవాలనిపిస్తుంది కదా. అవును, తీసుకోవాలనిపించినప్పుడు తీసుకోవాలి, అంతే. బాగున్నాయి కదా. ఈ చెప్పులు అక్కడ బయటకు వచ్చినాక ఒక చిన్న షాప్లో తీసుకున్నా అనమాట, మంచిగా అనిపించినాయి. మరీ తీసుకున్నా. యాక్చువల్గా వాళ్ళు ఎంత అంటే మామూలుగా ఇది ఎంతనో చెప్పిర్రు అండి, 350-400 చెప్పిర్రు. లాస్ట్కి నేను 200కి తీసుకున్నాను. ఇదండి నేను మదీనా మార్కెట్లో ఏమేమి తీసుకున్నానో మీ అందరికి చూపించాను కదా. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.